సో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. అండ్ కుటుంబ పాలన అని చెప్పేసి కవిత, సంతోష్, కేటీఆర్, హరీష్, కేసీఆర్ ఇలా కుటుంబ పాలన అని చెప్పి చాలా విమర్శలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు బ్రాండ్ కేసీఆర్ అంటూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతోంది సార్. మళ్ళీ కేసీఆర్ బ్రాండ్నే ఎందుకు బీఆర్ఎస్ ఎంచుకున్నట్టు? అంటే మీ ప్రశ్న అడగటానికి బహుశా నిన్న దీక్షా దివస్ సందర్భంగా ఆ దీక్షా దివస్ పెట్టింది కూడా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చి నిరాహార దీక్ష కూర్చున్న దానికి 15th ఇయర్ అనుకుంటాను, 15వ ఏడాది. సో ఆ సందర్భంగా దీక్షా దివస్లు పెట్టారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే అంటూ బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టారు. మీరన్న పాయింట్ వస్తుంది. వాస్తవంగా కేసీఆర్ ఇస్ అన్ అసెట్, కేసీఆర్ ఇస్ అ లయబిలిటీ. కేసీఆర్ లేకుండా బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఇస్ అన్ అసెట్, కేసీఆర్ ఇస్ అ లయబిలిటీ. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలి అని బహుశా అనుకుంటున్నట్టున్నారు. కేసీఆర్ అనే కాదు, చాలా ప్రాంతీయ పార్టీలు, నాయకుని చుట్టూ పార్టీలకు ఉండే స్వభావం ఇది. నాయకుడే అసెట్, నాయకుడే లయబిలిటీ. సో ఇది ఒక్క కేసీఆర్ విషయంలోనే కాదు, ఇది అది మిగతా నాయకుల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా. ఎందుకంటే ఇవన్నీ లీడర్ సెంట్రిక్. నరేంద్ర మోడీ వాస్తవంగా లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు, కానీ ఒక రకంగా నరేంద్ర మోడీ హయాంలో బీజేపీని కూడా లీడర్ సెంట్రిక్ పార్టీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. కానీ మిగతా పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయితే వెరీ క్లియర్లీ లీడర్ సెంట్రిక్ పార్టీస్. తమ తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం లాంటి పార్టీ మీకు వైసీపీ, బీఆర్ఎస్ కన్నా భిన్నమైంది ఏంటంటే బలమైన పార్టీ యంత్రాంగము, క్యాడరు, గ్రామాన పార్టీ కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిలబడే కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ కొన్ని తరతమ తేడాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నాయకుని చుట్టూ పరిభ్రమించే పార్టీలు ఇవి. అందువల్ల నాయకుని శక్తి సామర్థ్యాలు, నాయకుని బ్రాండు, నాయకుని ఇమేజే పార్టీని గెలిపిస్తుంటాయి, ఓడిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు అన్నట్లు కేసీఆర్ వ్యవహార సరళి, కేసీఆర్ అందుబాటులో ఉండడు, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ దొరకడు, కేసీఆర్ ఫామ్ హౌసు, ఇవన్నీ విమర్శలే ప్రతిపక్షాలకు ఆయుధాలయ్యాయి. డెఫినెట్గా అది ఒక కాంగ్రెస్ పార్టీ గెలవడంలో బ్రాండ్ కేసీఆర్ డెఫినెట్గా ఒక అంశం. అటాకింగ్ ద బ్రాండ్ కేసీఆర్ అనేది. అందుకే మీరు గమనించండి, కేసీఆర్ను బాగా అటాక్ చేసిన వాళ్ళే పవర్ఫుల్ అయ్యారు. అది రేవంత్ రెడ్డి కానీ, అది బండి సంజయ్ కానీ. కేసీఆర్ను ఆ స్థాయిలో అటాక్ చెయ్యక మాట్లాడిన వాళ్ళు ఇంపాక్ట్ చూపలే. అందువల్ల అది ఫ్యాక్ట్ అది. కానీ మరి బీఆర్ఎస్కి అల్టిమేట్గా ఏంటి, మళ్ళీ కేసీఆరే. అంటే కేసీఆర్ అనేది కేవలం వ్యక్తి మాత్రమే కాదు కదా, కేసీఆర్ అనే బ్రాండ్ ద్వారా తెలంగాణ వాదం అనే బ్రాండ్. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఉపన్యాసాలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అంటున్న మాట ఏంది, తెలంగాణ వాళ్ళను కాంగ్రెస్ సర్కార్ అరిగోస పెట్టుకున్నది, దశాబ్దాలుగా మనని ఏడిపించింది, దశాబ్దాలుగా మన పిల్లల్ని చంపింది. మళ్ళీ అదే కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ వెళ్ళాడు. ముఖ్యమంత్రి హామీ ఇవ్వకపోవడం వల్ల విలీనం చేయలేదు. ఇది కేటీఆర్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు, ఇది ఓపెన్ అని, విలీనం చేద్దామని మేము వెళ్ళిన మాట నిజం అని కూడా ఒప్పుకున్నాడు. మరి అలాంటి కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. కానీ బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరిని మరోసారి గుర్తు చేస్తూ కేసీఆర్ ద్వారా తెలంగాణ వాదాన్ని, ఎందుకంటే బీఆర్ఎస్ అని పెట్టుకోవడం, భారత రాష్ట్ర సమితిని పెట్టుకోవడం, ఫక్త్ రాజకీయ పార్టీగా మారడము, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలంగాణ ఐడెంటిటీని నిర్వీర్యం చేసింది. దాన్ని మళ్ళీ రీకెండిల్ చేయాలి, దాన్ని మళ్ళీ పునరుత్తేజపరచాలి అనే యాంగిల్లో బీఆర్ఎస్ ఉంది. అందువల్ల బ్రాండ్ కేసీఆర్ కన్నా బ్రాండ్ తెలంగాణ వాదము అనే అంశం ఆధారంగా బీఆర్ఎస్ పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటుంది. ఆ బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ అంటే బ్రాండ్ కేసీఆర్ తప్పదు. సో అందువల్ల బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ. అందుకే మీరు గమనించండి, ఈ దీక్షా దివస్ సందర్భంగా మళ్ళీ ఆట పాట మళ్ళీ ధూమ్ధామ్లు కనబడ్డాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ఐడెంటిటీలో ఆట పాట ఉంది. సో ఎందుకంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పాట లేకుండా ఉద్యమ స్ఫూర్తి లేదు. సో అందువల్ల అవన్నీ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారంటే బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీని రివైవ్ చేసి కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఎదుర్కోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. ఆ బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీకి కేసీఆర్ ప్రతీక కనుక బ్రాండ్ కేసీఆర్ను కూడా వాడుతున్నారు. యాక్చువల్గా అది బ్రాండ్ కేసీఆర్ కన్నా కూడా బ్రాండ్ తెలంగాణ ఐడెంటిటీ ద్వారా రివైవ్ కావాలనే ప్రయత్నం.